హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వాక్యం చదువుకొని ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం, లేదంటే మొదటి నుంచి చదువుకుందాం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంవత్సరములు జరుగుచుండగా దేవుడి కార్యాలను నూతనపరచు అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, దేవుని కార్యాలను నూతనపరచటము అంటే నూతనపరచడమే కాదు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అంటాడు. అంటే మనకు దేవుడిచ్చినటువంటి సంవత్సరం అనే ఆ దయా కిరీటం, ఆ దయా కిరీటము ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరం దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు మన ముందు చేయబోయే కార్యాలు, లేదంటే మనకు సంభవించబోయే విషయాలు, మనకు జరిగే మేలులు, అద్భుతాలు, దేవుడు కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటాడంట. ఎందుకంటే దేవుడు మనం నడవలసిన త్రోవను చూపించడానికి మనకు కొన్ని విషయాలు ఆయన గ్రహింపిస్తూ నడిపిస్తూ వస్తుంటాడు. కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా దేవుని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా మనం కూడా వాటిని అనుభవిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సంవత్సరము కాలమనే కిరీటం, సంవత్సరము కాలమనే కిరీటము, సంవత్సరము నూతన వత్సర దయా కిరీటము, నూతన వత్సర దయా కిరీటము. కాబట్టి దేవుడు గడిచిన సంవత్సరాలంతా కృపరాన్ని, సద్యారాన్ని కాచి కాపాడి మరి మరొక నూతన వత్సరము దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, కృతజ్ఞతలు స్వామి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కుమార్తె, నువ్వు ప్రేమించిన కుమార్తె అయ్యా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే, ఉద్భవింపక మునిపే నాయనా అయ్యా, నీ కుమార్తెను మీరు చూశారు, మీకు వందనాలు. మీరు కాపాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు. తల్లి గర్భంలో ఉద్భవించిన మొదలుకొని ఇంతవరకు అయ్యా ప్రభా పోషకుడవు, అయ్యా ప్రభా ప్రాపకుడవు, అన్ని మీరయ్యి ప్రభువా వీటిని నడిపిస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. మరి ఒక నూతన వత్సర దయా కిరీటం ఇచ్చారు. ఆ కిరీటాన్ని కాపాడుకోవటానికి అయ్యా తనకు కలిగినటువంటి జ్ఞానోదయము, అభిషేక తైలం దయచేయమని మహిమ గంట పొందమని, తన బ్రతుకు దినములని కృపాక్షేమములు మెండుగా కుమరించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసురాజా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాలంలో తండ్రి అయ్యా 2024 24వ తారీఖులోనికి ప్రభా అయ్యా మీరు ప్రవేశింపజేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా సత్యరాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా గత నాయన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడు మరొక నూతన దయా కిరీటాన్ని మీ కుమార్తెను మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభా అయ్యా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ నీడ మీ కుమార్తెను తోడుగా ఉంచి అయ్యా మీరు అన్ని విషయాల్లో కుమార్తెను నాయన మీరు ఆవరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలులతో నాయన అయ్యా నీవు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ విధంగా కేక్ కట్ చేసుకోవడానికి మాకు చూపిస్తున్నారు. ఈ కేకు వలె అయ్యా నీ కుమార్తె జీవితం కూడా మధురముగా మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. రైట్.
కూర్చోబెట్టుకొని కేక్ కట్ చేయి, కూర్చోబెట్టు. కేక్ కట్ చేయి.